ఇర్విన్, అది 1931, అది 31లో అది ఇందా రైట్. 18th, with reference to the period of extremist nationalist movement in India with its spirit of Swadeshi, which of the following the statement correct? చూడండి, లియాఖత్ హుస్సేన్ స్వదేశీ మూమెంట్లో భాగంగా ఇండియాలో జరిగిన కొన్ని ఈవెంట్స్ గురించి చెప్తున్నాడు. లియాఖత్ హుస్సేన్ అని ఒకడు ఉంటాడు. ఈడేమంటాడంటే, లియాఖత్ హుస్సేన్ లెడ్ ద ముస్లిం పీజెంట్స్ ఇన్ దర్ యాజిటేషన్. ముస్లిం రైతులకు సంబంధించిన ఉద్యమానికి లియాఖత్ హుస్సేన్ అనేవాడు నాయకత్వం వహించాడు అని చెప్తున్నాడు. ఎక్కడంటే బారీసల్లో. సో అలాంటిది ఏం లేదు అక్కడ. బారీసల్ అనే ఏరియాలో ముస్లిం రైతులకు సంబంధించిన ఉద్యమంలో లియాఖత్ హుస్సేన్ అనేవాడు ఎక్కడ కూడా లీడర్గా లేడు. సో ఫస్ట్ స్టాప్ అనేది తప్పది. ఓకే. 2, in 1898 ఎవడోడు, ద స్కీమ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ వాజ్ ఫార్ములేటెడ్ బై సతీష్ చంద్ర ముఖర్జీ. సతీష్ చంద్ర ముఖర్జీ వాడు స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫార్ములేట్ చేశాడని వాడు ఇచ్చిన స్టేట్మెంట్. యాక్చువల్గా సతీష్ చంద్ర ముఖర్జీ ఈ స్కీమ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ఫార్ములేట్ చేశాడు. బట్ ఇట్ ఈస్ నాట్ 1898, ఇట్ ఈస్ 1889, 1889 అది. ఓకే. కాబట్టి రెండోది తప్పుగా రాశాడు. బెంగాల్ నేషనల్ కాలేజ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1906 విత్ అరబిందో యాజ్ అ ప్రిన్సిపల్. స్వదేశీ మూమెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫారెన్ గూడ్స్ని సపోర్ట్ చేయకూడదు. అంటే ఇండియన్ గూడ్స్ని సపోర్ట్ చేయడం కోసం ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ ఇవన్నీ డెవలప్ చేశారని మాట్లాడుకున్నాం. అదే అట్ ద సేమ్ టైం బాయ్కట్, బ్రిటిష్కి సంబంధించిన కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి బాయ్కట్ చేయాలా. అవి బాయ్కట్ చేస్తే కాలేజీలు స్కూల్లో ఉండవు కాబట్టి మనమే సొంతంగా కాలేజీలు స్కూల్లో పెట్టుకోవాలా కదా. అందుకే ఇక్కడ అరవిందో ఘోష్ ఏం చేశాడంటే 1906లో బెంగాల్ నేషనల్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయనే ప్రిన్సిపల్ దానికి. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అన్నమాట. రైట్, ఆప్షన్ సి. అరబిందో ఎస్టాబ్లిష్డ్ బెంగాల్ నేషనల్ కాలేజ్ as a principal.